Hi everyone, welcome back to day 7 of 35 days free MLT classes for beginners in Telugu. So ఈ డే 6 వరకు మనము ప్రీ అనలిటికల్ కండిషన్స్ అన్నీ కూడా నేర్చుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాబ్ టెక్నీషియన్ అవ్వాలంటే ఏ కోర్స్ తీసుకోవాలో నుంచి స్టార్ట్ చేసి ఒక ల్యాబ్ టెక్నీషియన్కి ఉండవలసిన కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఏంటి, ఎట్లాంటి శాంపిల్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏ టైంలో కలెక్ట్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా లేబులింగ్ చేయాలి, యాంటీకోగలెన్స్ అంటే ఏంటి, ఎట్లాంటి కలర్ కోడింగ్ ట్యూబ్స్ ఉంటాయి, మనకు ఎట్లా శాంపిల్స్ని మనం కలెక్ట్ చేయాలి, ఎట్లా లేబులింగ్ చేయాలి, ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎట్లా రిజెక్ట్ చేయాలి, ఇట్లా చాలా ఇంపార్టెంట్ విషయాలైన ప్రీ అనలిటికల్ ఫేజ్ గురించి మనం డే 6 వరకు నేర్చుకున్నాము. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయి ఉంటే ఫస్ట్ డే 6 వీడియోస్ వరకు చూసి ఈ డే 7 వీడియో కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఈ డే 7 నుంచి మనము అనలిటికల్ ఫేజ్లోకి ఎంట్రీ అవుతున్నాము. అంటే ఎన్ని డిపార్ట్మెంట్స్ మనకు ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్లో ఎట్లాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తాము, అంటే ఎట్లాంటి టెస్ట్లు చేస్తాము, మనము ఈ డే 7 నుంచి నేర్చుకోబోతున్నాము. కాబట్టి ఎవరైనా ఈ డే 6 వరకు క్లాసెస్ మిస్ అయి ఉంటే ఫస్ట్ సీక్వెన్స్గా డే 1 నుంచి డే 6 వరకు చూసి నెక్స్ట్ ఈ డే 7 వీడియోస్ కంటిన్యూ చేయండి. అండ్ దాంతోపాటు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని కూడా ఒక లైక్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు డే 7. ఈ డే 7లో ఏంటంటే మనకు ల్యాబ్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయో ఫస్ట్ తెలుసుకొని దాంట్లో ఒక డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో వచ్చే ఇన్వెస్టిగేషన్స్ టెస్ట్లు ఏందో మనం 1 by 1 చూద్దాం. మనకు ల్యాబ్లో ఉండే డిపార్ట్మెంట్స్ ఏంటంటే ఒకటి పెథాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ 3 డిపార్ట్మెంట్స్ మనకు ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మనకు మళ్ళీ సబ్ డిపార్ట్మెంట్స్ అంటే సబ్ బ్రాంచెస్ లాగా ఉంటాయి అన్నమాట. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే పెథాలజీ అనే డిపార్ట్మెంట్ గురించి. ఈ పెథాలజీ అనే డిపార్ట్మెంట్లో కూడా మనకు క్లినికల్ పెథాలజీ, హెమటాలజీ, హిస్టోపెథాలజీ ఇంక్లూడింగ్ సైటోపెథాలజీ అండ్ బ్లడ్ బ్యాంకింగ్ ఇవన్నీ కూడా మనకు పెథాలజీ డిపార్ట్మెంట్ కిందకే వస్తాయి. సో దీంట్లో మనము ఈరోజు స్పెసిఫిక్గా మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే హెమటాలజీ. వాట్ ఈస్ హెమటాలజీ? సో ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఏ టాపిక్ నేర్చుకున్నా, ఏ టాపిక్ చదువుకున్నా ఫస్ట్ దాని యొక్క మీనింగ్ నేర్చుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం హెమటాలజీ అనే టాపిక్ చదువుకుంటున్నాము. ఫస్ట్ హెమటాలజీ అంటే ఏందో అర్థం చేసుకోవాలి. హెమటాలజీ అంటే ఏందో మనకు అర్థమైనప్పుడే దాంట్లో ఉన్న టెస్ట్లు అనేటివి మనకు ఈజీగా గుర్తుంటుంది, ఎట్లాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తామో మనకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? హెమటాలజీ మీన్స్ హెమట్ అంటే బ్లడ్, లాజీ అంటే స్టడీ ఆఫ్, సింపుల్గా చెప్పాలంటే స్టడీ ఆఫ్ బ్లడ్ అండ్ డిసీజెస్. సో సింపుల్గా చెప్పాలంటే హెమటాలజీ డిపార్ట్మెంట్లో మనకు రక్తానికి సంబంధించిన స్టడీ కానీ అదేవిధంగా మన రక్తానికి ఎట్లాంటి డిసీజులు వస్తాయో వాటి గురించి మనం ఈ హెమటాలజీ డిపార్ట్మెంట్లో చదువుకుంటాము. అదేవిధంగా ల్యాబ్లో అయితే ఆ హెమటాలజీ డిపార్ట్మెంట్లో వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ అంటే టెస్ట్లు మనం చేస్తాము. హెమటాలజీ డిపార్ట్మెంట్లో దాదాపుగా ఒక 20+ ఇన్వెస్టిగేషన్స్ మనం చేస్తాము. కానీ ఈ వీడియోలో అవన్నీ కాకుండా ఒక టాప్ 5 ఇన్వెస్టిగేషన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకు 20+ హెమటాలజీలో చేసినప్పటికీ ఈ 5 టెస్ట్లే మనం రొటీన్గా ఎక్కువగా చేసే టెస్ట్లు ఇవి అన్నమాట. సో కాబట్టి వాటిపైన మనం ఫోకస్ చేస్తూ మీకు అర్థమయ్యేలాగా జనరల్గా క్లియర్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియోను మాత్రం ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఈ డే 7 నుంచి ఏంటంటే మీకు టెస్ట్లలోకి ఎంటర్ అవుతారు, అంటే ఇన్వెస్టిగేషన్స్లోకి మీరు ఎంటర్ అవుతున్నారు. కాబట్టి అది ప్రతి ఒక్కటి కూడా మీకు కళ్ళకు కట్టినట్టు మీకు అర్థమయ్యేలాగా చూపెట్టాలని చెప్పేసి నేను ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అది ప్రతి ఒక్కటి కూడా నేను మీకు స్క్రీన్ పైన వేయడానికి ట్రై చేస్తాను. సో కాబట్టి మీరు దాన్ని జాగ్రత్తగా చూడండి. ఓకే? హెమటాలజీ డిపార్ట్మెంట్లో చేసే టాప్ 5 టెస్ట్లలో ఫస్ట్ వన్ ఏంటంటే సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్. సిబిపి మీన్స్ దిస్ ఈజ్ ద మోస్ట్ కామన్ టెస్ట్. ఇట్ ఈస్ ద మాస్టర్ టెస్ట్ that counts and checks all the main cells in our body such as RBC cells and WBC cells and ప్లేట్లెట్స్. మీరు స్క్రీన్ పైన చూస్తే దట్ ఈస్ ద మోస్ట్ కామన్ అండ్ మాస్టర్ టెస్ట్ అని చెప్తున్నారు. అంటే దాదాపుగా మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ కోసం మనం ఈ సిబిపిని యూజ్ చేస్తాము. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్. ఇప్పుడు ఒక 100 మంది పేషెంట్లు హాస్పిటల్కి వచ్చారంటే దాంట్లో
ఒక 80% పేషెంట్కి కామన్గా మనకు సిబిపి అనే ఇన్వెస్టిగేషన్ని డాక్టర్ అడ్వైజ్ చేస్తాడు. అంత మోస్ట్ కామన్ అన్నమాట. మరి ఈ సిబిపి టెస్ట్లో, ఈ సిబిపి రిపోర్ట్లో మనం ఏమేమి చూస్తామంటే, ఒకటి ఆర్బీసీ వాల్యూస్ చూస్తాము, డబ్ల్యూబీసీ వాల్యూస్ చూస్తాము అండ్ ప్లేట్లెట్స్ వాల్యూస్ చూస్తాం. మరి సిబిపిలో ఈ ఆర్బీసీని ఎందుకు చూడాలంటే, పేషెంట్కి ఏమైనా ఎనిమియా కండిషన్ ఉందని తెలుసుకోవడానికి చూడాలి. అదే డబ్ల్యూబీసీ వచ్చేసరికి ఏంటి, పేషెంట్ బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనం ఈ డబ్ల్యూబీసీని చూస్తాము. ఎట్లాంటి కండిషన్లో మనకు డాక్టర్ ఈ సిబిపి అడ్వైజ్ చేస్తాడంటే, ఫర్ ఎనీ పేషెంట్ విత్ ద ఫీవర్, ఎవరైనా పేషెంట్ ఫీవర్తో హాస్పిటల్కి వచ్చినా, ఫర్ ఎనీ పేషెంట్ విత్ వీక్నెస్, ఎవరైనా కొంచెం వీక్నెస్గా అనిపించినా, ఎందుకు పేషెంట్కు ఎనిమియా లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు పేషెంట్ అనేది వీక్నెస్ అయిపోతాడు. టు చెక్స్ ఫర్ అలర్జీస్, ఇంతకుముందు మీకు చెప్పిన డబ్ల్యూబీసీలో మనకు 5 టైప్స్ డబ్ల్యూబీసీస్ ఉంటాయి. సో దాంట్లో ఎసినోఫిల్ అనేది కూడా ఒక టైప్ అయిన డబ్ల్యూబీసీ. ఇది ఎప్పుడైనా మన బాడీలో అబ్నార్మల్ కండిషన్స్ ఉన్నప్పుడు అది అలర్జీ ఉందనే విషయాన్ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఏ పేషెంట్ అయినా అలర్జీతో హాస్పిటల్కి వచ్చిందనుకో, లైక్ ఇచ్చింగ్తో కానీ లేదా స్వెల్లింగ్తో లేదంటే స్కిన్ పెయిన్ ఏదైనా అయినప్పుడు అది అలర్జీ కండిషన్ కింద కన్సిడర్ చేస్తాం. కాబట్టి అట్లాంటి కండిషన్లో కూడా సిబిపి డాక్టర్ అడ్వైజ్ చేస్తాడు. టు చెక్ ఫర్ బ్లీడింగ్, ఒకవేళ పేషెంట్కి ఏదైనా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే ఇట్లా పళ్ళు తోముకునేటప్పుడు చిగురులకి కూడా బ్లీడింగ్ వస్తుంది, మనకు ఏదైనా దెబ్బలు తాకినా ఎక్కువసేపు బ్లడ్ ఆగకుండా ఉంటుంది కదా, అట్లాంటి కండిషన్లో కూడా మనకు ఈ సిబిపిలో ప్లేట్లెట్స్ కౌంట్ ఉంటుంది. ఆ ప్లేట్లెట్స్ అనేది మనకు క్లాటింగ్కి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఆ ప్లేట్లెట్స్ కౌంట్ ఏమైనా పెరిగిందా తగ్గిందా అనే విషయం కోసం కూడా మనం సిబిపి డాక్టర్ కామన్గా అడ్వైజ్ చేస్తాడు. యాజ్ ఏ జనరల్ హెల్త్ చెకప్ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీ పేషెంట్, ఏ పేషెంట్ డిసీజ్ ఉన్నప్పుడే కాదు, కొంతమంది పేషెంట్లు జనరల్ హెల్త్ చెకప్ కోసం కూడా వస్తారు. దాంట్లో మనకు ఒక 3-4 టైప్స్ ఉంటారు. ఒకటి వచ్చేసి ఎవరంటే, ఎవరికైతే వయసు ఏజ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఎవ్రీ 6 months కానీ 1 year కానీ వాళ్ళ హెల్త్ కండిషన్ ఎట్లా ఉందో చెక్ చేసుకోవడానికి వస్తారు. కొంతమంది కెమికల్ కంపెనీస్లో వర్క్ చేస్తారు, లైక్ ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తారు కదా, అట్లాంటి వాళ్ళకు కూడా ఆ కంపెనీ తరపున ఎవ్రీ 6 months కానీ 1 yearకి ఒకసారి కానీ వాళ్ళ హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్కి వస్తారు. గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసినప్పుడు కూడా, లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే ఆర్మీ కానీ. అండ్ 4th one, కొంతమంది వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు కూడా ఆ కంట్రీ వాళ్ళు హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అడుగుతారు. ఓకే, సో ఇట్లాంటి కండిషన్స్లో మనం ఈ జనరల్ హెల్త్ చెకప్ చేసుకుంటారు. ఆ జనరల్ హెల్త్ చెకప్లో కామన్గా మనకు ఈ సిబిపి అనే ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. మరి సిబిపి కోసం మనం ఏ శాంపిల్ తీసుకుంటాం, ఏ బ్లడ్ ట్యూబ్ తీసుకుంటాం అంటే, శాంపిల్ వచ్చేసరికి మనం ఓల్ బ్లడ్ తీసుకుంటాము. అంటే ఇక్కడ నుంచి మనం ఈ వీన్ నుంచి మనం శాంపిల్ కలెక్ట్ చేసుకుంటాము. ఏ ట్యూబ్లో తీసుకుంటామంటే మనము ఈడిటిఏ ట్యూబ్లో తీసుకుంటాం. అంటే ఈడిటిఏ యాంటీకోగులెంట్ ఉన్న ట్యూబ్లో తీసుకుంటాము. కలర్ వచ్చేసి పర్పుల్ లేదా లావెండర్ కలర్లో ఉంటుంది. మీకు స్టార్టింగ్లో ఒక విషయం చెప్పిన, ఎవరైనా Day 1 నుంచి Day 6 వరకు ఆ వీడియోస్ చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ ఎందుకు చూడమన్నా అంటే దీనికోసం అన్నమాట. ఎందుకంటే మనం సిబిపి కోసం మనం ఈ ఈడిటిఏ ట్యూబ్ యూజ్ చేస్తున్నాము. ఈ ఈడిటిఏ ట్యూబ్ ఏందో అర్థం కావాలంటే ఫస్ట్ మీకు ఈడిటిఏ అనే యాంటీకోగులెంట్ అంటే ఏంటి, అదే ట్యూబ్ దానికి ఏ కలర్ ఉంటుందో అన్న విషయం మీకు అర్థం కావాలి. అది అర్థం కావాలంటే ఫస్ట్ మీరు ఆ వీడియోస్ చూసి అప్పుడు నెక్స్ట్ ఈ వీడియోస్ కంటిన్యూ చేయండి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చేసి ఈఎస్ఆర్, అంటే ఎరిథ్రోసైట్ సెగ్మెంటేషన్ రేట్. ఇట్ ఈస్ ఎ సింపుల్ టెస్ట్ దట్ మెజర్ హౌ ఫాస్ట్ యువర్ బ్లడ్ సెటిల్ డౌన్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్. అంటే ఇప్పుడు మనం ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ ట్యూబ్ అనుకోండి, ఓకేనా. ఈ టెస్ట్ ట్యూబ్లో మనం బ్లడ్ వేసినప్పుడు ఆ బ్లడ్ ఎంతసేపటికి సెటిల్ డౌన్ అవుతుంది, మనకు 1 hourకి ఎంత బ్లడ్ సెటిల్ డౌన్ అవుతుంది, 2 hoursకి ఎంత బ్లడ్ సెటిల్ డౌన్ అవుతుంది అనే విషయాన్ని మనం ఈ ఈఎస్ఆర్లో మెజర్ చేస్తాం. మరి ఎందుకు చేయాలి ఈ టెస్ట్, ఎట్లాంటి కండిషన్లో చేయాలంటే, ఇట్ ఈస్ ఎ నాన్ స్పెసిఫిక్ టెస్ట్ ఫర్ ఇన్ఫ్లమేషన్. అంటే ఇది స్పెసిఫిక్గా ఒక డిసీజ్ కోసం అని కాదు, కానీ మన ఇంటర్నల్గా ఏదైనా స్వెల్లింగ్ ఉందా లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అనే విషయాన్ని మనం దీని ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ హై ఈఎస్ఆర్ మీన్స్ దేర్ ఈజ్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద బాడీ. అంటే ఒకవేళ ఈ ఈఎస్ఆర్ టెస్ట్ చేసినప్పుడు వాల్యూస్ అనేటివి ఎక్కువ వచ్చినాయి అనుకో, దాని అర్థం ఆ పేషెంట్ బాడీలో ఇంటర్నల్గా ఏదో స్వెల్లింగ్ కానీ లేదా ఏదో ఒక ఇన్ఫెక్షన్ ఉందనే విషయాన్ని ఇండికేట్ చేస్తుంది. అవి ఎట్లాంటివో ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద ఫస్ట్ వన్, టు చెక్ ట్యూబర్క్యులోసిస్, అంటే టీబీ ఉందా లేదా అనే విషయం కోసం కూడా మనం ఈఎస్ఆర్ చేస్తాము. మరి టీబీ ఉన్నప్పుడు టీబీ టెస్ట్ చేయొచ్చు కదా, మళ్ళీ ఈఎస్ఆర్ టెస్ట్ ఎందుకు ఇస్తారు? మనకు కఫ్
స్ఫుటం తీసుకొని మనం డైరెక్ట్ మైక్రోబయాలజీలో మనకు ఏఎఫ్బి అని ఒక స్టెయిన్ ఉంటుంది, ఓకేనా. యాసిడ్ ఫాస్ట్ స్టెయినింగ్ ద్వారా మనం డయాగ్నోసిస్ చేయొచ్చు కదా, పేషెంట్కి డయాగ్నోసిస్ చేసి ఆ టీబీని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. మరి ఎందుకు ఈఎస్ఆర్ చేస్తాము? ఎందుకు చేస్తామంటే చాలా జాగ్రత్తగా వినండి. కొన్ని డిసీజులు ఎట్లా ఉంటాయంటే సమ్టైమ్స్ మనం ఆ డిసీజ్ని కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయలేమన్నమాట. దానికి ఏదో ఒక సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కు టీబీ ఉందన్న విషయం మనకు ఈ యాసిడ్ ఫాస్ట్ స్టెయిన్ ద్వారా కన్ఫర్మ్ అయిందంటే హ్యాపీ, ఓకేనా. అట్లా కాకుండా ఆ పేషెంట్ అయితే కంటిన్యూగా దగ్గుతూనే ఉన్నాడు, కఫింగ్ ఉంది, సిమ్టమ్స్ కూడా టీబీ సిమ్టమ్సే ఉన్నాయి, కానీ అది టీబీలాగా అనిపించట్లేదు అన్నప్పుడు దానికి సపోర్ట్గా ఇట్లాంటి ఈఎస్ఆర్ టెస్ట్లు రాస్తారు. ఇన్ కేస్ ఈఎస్ఆర్ లెవెల్స్ కూడా పెరిగినాయి, దాంతోపాటు కఫ్ కూడా వస్తుంది అండ్ టీబీ సిమ్టమ్స్ ఉన్నాయి అనుకో, ఓకే ఇది టీబీ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ టీబీలో మనకు ఈఎస్ఆర్ లెవెల్స్ పెరుగుతాయన్న విషయం తెలుసు కాబట్టి అట్లా సపోర్టింగ్గా కూడా కొన్ని టెస్టులు మనకు ఈ మెడికల్ ఫీల్డ్లో చేస్తారు. సెకండ్ వన్, టు మానిటర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇట్ ఈస్ ఏ ఆటోఇమ్యూన్ డిసీజ్. అంటే మీకు ఇదంతా పెద్ద స్టోరీస్ ఉంటాయి. ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంది, ఇవన్నీ వేరే నేను డీప్గా మన మెయిన్ క్లాసులు చెప్పినప్పుడు చెప్తా. ఇప్పటికైతే సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తా. మన ఓన్ ఇమ్యూన్ సిస్టమే మన పైన అటాక్ చేస్తుంది అనమాట. అంటే మన బాడీలో ఉన్న సెల్స్నే ఫారెన్ యాంటీజెన్స్ అనుకొని మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ మన పైన దాడి చేయడాన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు, ఓకేనా. ఇవి మనం క్యాన్సర్ కండిషన్లో చూస్తాం అండ్ హెచ్ఐవి కండిషన్లో చూస్తాం. అందుకనే మనకు క్యాన్సర్ అండ్ హెచ్ఐవి కండిషన్లో ఈ డబ్ల్యూబీసీస్ అనేటివి చాలా హైగా ఉంటాయి, ఓకే. అండ్ కమింగ్ టు టాపిక్, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కండిషన్లో కూడా మనకి ఈఎస్ఆర్ అనేది అబ్నార్మల్గా వస్తుంది. టు చెక్ సమ్ సివియర్ ఇన్ఫెక్షన్స్, మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఈఎస్ఆర్ కామన్గా హై అవుతుంది. టు చెక్ సమ్ క్యాన్సరెస్, ఇంతకుముందే చెప్పిన. టు మానిటర్ ఆటో ఇమ్యూన్ డిసీజ్, ఇది కూడా ఇంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేసిన. సో దీనికి మనం ఏ శాంపిల్ తీసుకుంటామో, ఎట్లాంటి బ్లడ్ ట్యూబ్ కంటైనర్ తీసుకుంటామో చూద్దాం. దీనికి మనం తీసుకునే శాంపిల్ కూడా ఓల్ బ్లడ్డే, అంటే ఇక్కడ చేతి నుంచి మనం కలెక్ట్ చేసుకుంటాం. యాంటీకోగులెంట్ వచ్చేసి మనకు సోడియం సిట్రేట్ యూజ్ చేస్తాము. బ్లడ్ ట్యూబ్ వచ్చేసరికి మనకు బ్లాక్ కలర్ క్యాప్ ఉన్న ట్యూబ్ మనకు యూజ్ చేస్తాము. ప్రస్తుతానికి నా దగ్గర ఉంది కాబట్టి నేను చూపిస్తున్నా. సో దిస్ ఈజ్ ద బ్లాక్ కలర్ ట్యూబ్. బట్ ఖచ్చితంగా మీరైతే ఒకసారి ఆ యాంటీకోగులెన్స్ అనే వీడియోని మాత్రము ఖచ్చితంగా ఒకసారి చూడండి. అండ్ అంతేకాకుండా ఈ ఈఎస్ఆర్ను కనుక మనము ఆటోమేటెడ్ మెషిన్లో అట్లాంటి మెథడ్స్తో చేసినప్పుడు మనం ఈడిటిఏ ట్యూబ్ కూడా యూజ్ చేయొచ్చు. And third important investigation in the hematology is peripheral smear. మరి peripheral smear అంటే ఏంటంటే we take 1 drop of the blood, make a thin film on the glass slide, stain it and look at the cell under the microscope. అంటే ఒక స్లైడ్ తీసుకొని దాని మీద ఆ పేషెంట్ బ్లడ్ తీసుకొని 1 డ్రాప్ స్లైడ్ పైన వేసి ఇంకొక స్లైడ్ తీసుకొని దాన్ని స్ప్రెడర్ స్లైడ్ అంటారు. ఎందుకంటే స్ప్రెడ్ చేస్తారు కాబట్టి బ్లడ్ని. ఆ బ్లడ్ వేసుకున్న స్లైడ్కి ఎడ్జ్లో టచ్ చేసి ఆ బ్లడ్ని ముందుకు మనం పుష్ చేసినప్పుడు అది ఇట్లా క్లియర్గా మనకు ఆ స్లైడ్ అంతా ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది బ్లడ్, ఓకేనా. దాన్ని ఫిలిం అంటారు, ఓకేనా. నేను బీఎస్సీలో ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ వచ్చింది. డైరెక్ట్గా అడగరు, స్మియర్ అని అడగరు, హౌ టు మేక్ ఏ బ్లడ్ ఫిలిమ్స్ అని అడుగుతారు. సో బ్లడ్ ఫిలిం అంటే ఇదేంటి సినిమా అనుకునే, అంటే అట్లా అనుకున్నా నేను. సో కాబట్టి కన్ఫ్యూజ్ కాకండి, ఫిలిం అంటే సినిమా కాదు. ఆ స్లైడ్ మీద మనం బ్లడ్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవడాన్ని స్మియర్ అంటారు యాక్చువల్గా. దాన్ని థిన్ ఫిలిం కూడా అనొచ్చు. అట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం స్టెయిన్ చేయాలి. కొన్ని లీస్మ్యాన్ స్టెయిన్ కానీ జిమ్సా స్టెయిన్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. అవన్నీ నేను డీప్గా నెక్స్ట్ ఫ్యూచర్ క్లాస్లో చెప్తా. అట్లాంటి కొన్ని స్టెయిన్స్ వేసి ఆ స్టెయిన్ని మైక్రోస్కోప్లో పెట్టి చూడడాన్ని ఈ పెరిఫెరల్ స్మియర్ అంటారు. మరి ఎందుకోసం చేస్తాం దీన్ని? ఎందుకోసం చేస్తామంటే మనం సిబిపిలో ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో మిషన్ అనేది ఎంత వాల్యూ ఉంది, ఆర్బీసీ డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్ అనేది మాత్రమే ఇస్తుంది. కానీ దాని సైజ్ కానీ దాని షేప్ కానీ మనం మాన్యువల్గా చూడాలంటే ఇది పెరిఫెరల్ స్మియర్ అనే ఒక ప్రాసెస్ చేయాలి. ఆ చేసినప్పుడే ఆ సెల్స్ యొక్క సైజుని షేప్ని మనం మైక్రోస్కోప్లో ఐడెంటిఫై చేయొచ్చు. మనం కూడా చేయొచ్చు. కానీ మనం ఆ స్మియర్ రెడీ చేసి పెథాలజిస్టులకు ఇస్తే ఆ పెథాలజిస్టులు మైక్రోస్కోప్లో చూసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఓకే, ఎగ్జాంపుల్ కొన్ని కండిషన్స్ చూద్దాం. దాంట్లో ఒకటి వచ్చేసి టు ఐడెంటిఫై టైప్ ఆఫ్ ఎనిమియా. సో ఎనిమియాలో కూడా మనకు టైప్స్ ఉంటాయి. ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు ఎనిమియా అంటే ఏంటిది? టు డిక్రీజ్ ద ఆర్బీసీ సెల్స్ ఆర్ హిమోగ్లోబిన్ ఇన్ అవర్ బ్లడ్.
అప్పుడు అది డిక్రీజ్ అయినప్పుడు అది డిక్రీజ్ కావడంతో పాటు ఆ సెల్స్ ఏమన్నా చిన్నగా అయినాయా లేదంటే ఇంకా బల్జ్గా అయినాయా ఎట్లా అయినాయి వాటి షేప్స్ ఎట్లా మారిందనే విషయాన్ని బట్టి మనం అది ఎట్లాంటి టైప్ అనేమియా అనేది మనం డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సికిల్ సెల్ అనేమియా అని ఉంటుంది. దాంట్లో ఆర్బీసీ సెల్స్ వచ్చేసరికి మనకు ఇట్లా కొడవలిలాగా హాఫ్ మూన్ షేప్లో మనకు ఉంటాయి అన్నమాట. సో అది ఏ టైప్ అనేమియా అనేది మనం ఐడెంటిఫై చేయాలంటే ఈ పెరిఫెరల్ స్మియర్ చేయాలి. సెకండ్ వన్, టు లుక్ ఫర్ అబ్నార్మల్ సెల్స్. అంటే సెల్స్ అనేటివి నార్మల్గా ఉన్నాయా అబ్నార్మల్గా ఉన్నాయా, అంటే సైజ్ ఏమైనా పెరిగినాయా, ఇర్రెగ్యులర్ షేప్లోకి ఏమైనా మారినాయా అనే విషయాన్ని మనం చూస్తాం. ఎస్పెషల్గా లూకోసైడ్స్. ఈ లూకోసైడ్స్ 5 టైప్స్ ఉంటాయని చెప్పినాయి కదా, గ్రాన్యువల్స్, అబ్గ్రాన్యువల్స్ అవన్నీ కూడా. సో అవి ఏమన్నా సైజ్ అటు ఇటు అయినాయా, అవి పర్టికులర్ కొన్ని షేప్స్ ఉంటాయి, హాఫ్ మూన్ షేపు, కిడ్నీ షేపు, ఇట్లా బీన్ షేప్ అని ఉంటాయి. అవి ఏమైనా షేప్స్ ఏమైనా మారినాయా అనే విషయాన్ని కూడా మనం ఈ మైక్రోస్కోప్లో త్రూ పెరిఫెరల్ స్మియర్ ద్వారా చూస్తాం. నెక్స్ట్, టు చెక్ మలేరియా పారాసైట్స్. అంటే మలేరియా పారాసైట్స్ అనేటివి ఈ మనకు పారాసైట్స్ టాపిక్లో మనం చదువుకుంటాము. పారాసైట్స్ అనేటివి మన బ్లడ్ సెల్స్, ఆర్బీసీ సెల్స్ లోపలికి వెళ్ళి అవి అటాక్ చేస్తాయి అన్నమాట. అటాక్ చేసినప్పుడే మన బాడీ అనేది చిల్స్, ఇట్లా మలేరియా కండిషన్లో చలి పెడుతుంది కదా ఈవినింగ్ కాగానే. ఎందుకు చలి పెడుతుంది అంటే అవి ఎప్పుడైతే మలేరియా పారాసైట్స్ మన ఆర్బీసీ సెల్స్లోకి ఎంటర్ అవుతాయో అటాక్ చేస్తూ అట్లాంటి టైంలలో మనకు ఈ చిల్స్ వస్తాయి అన్నమాట. సో కాబట్టి ఈ మలేరియా పారాసైట్స్ ఏమైనా ఉన్నాయా ఆ బ్లడ్లో అనేది మనకు అర్థం కావాలంటే మిషన్లో అర్థం కాదు, సిబిపి మిషన్లో. దాన్ని మనము మాన్యువల్గా లైక్ స్లైడ్ పైన పెట్టి మైక్రోస్కోప్లో చూస్తాం. మీకు ఒక డౌట్ రావాలి, ఇప్పుడు మలేరియా పారాసైట్స్కి మనకు కిట్ మెథడ్ ఉంటుంది కదా, అంటే కొంచెం తెలిసిన వాళ్ళు అడిగే డౌట్ ఇది, కొత్త వాళ్ళకి తెలియదు కానీ, లైక్ స్టూడెంట్స్కి తెలియదు కానీ ల్యాబ్లో చేసిన వాళ్ళకి డౌట్ వస్తుంది. ఇప్పుడు మనకు కిట్స్ ఉంటాయి, అంటే పేషెంట్ బ్లడ్ తీసుకొని మనం ఆ కిట్లో వేస్తే 1 డాట్ వస్తే నెగిటివ్, 2 డాట్స్ వస్తే మలేరియా పాజిటివ్ అని మనం చేస్తాం నార్మల్గా. మరి అట్లా చేస్తాం కదా, మరి ఇదేంది కొత్తగా మరి పెరిఫెరల్ స్మియర్ ఏంటంటే మనకు ఒకవేళ ఆ మలేరియా కార్డ్ మెథడ్లో సింగిల్ డాట్ వచ్చి నెగిటివ్ వస్తే ఓకే. ఇన్ కేస్ పాజిటివ్ వచ్చిందనుకో దాన్ని కన్ఫర్మేషన్ చేసుకోవడానికి మనం ఈ పెరిఫెరల్ స్మియర్ ద్వారా వీ కెన్ ఐడెంటిఫై. ఓకే, ఏమనుకుంటారు ల్యాబ్ టెక్నీషియన్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. చాలా చెప్తున్నా కదా, ఎంబీబీఎస్ రేంజ్లో వాళ్ళు చదువుకున్నంత చదువుకుంటాం మనం. ఇవన్నీ అర్థం కావాలంటే ఇంకా మనం ముందు క్లాస్ డీప్గా వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ, నేను అవన్నీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. జస్ట్ మన ఛానల్ ఫాలో అవ్వండి సరిపోతుంది. ఓకే, టు చెక్ ఫర్ మైక్రోఫైలేరియా. లాస్ట్ వన్, టు సీ ఇఫ్ ప్లేట్లెట్స్ లుక్ నార్మల్. ఇట్లాంటి అన్ని కండిషన్స్లో కూడా మనం ఈ పెరిఫెరల్ స్మియర్ చేస్తాం. ఓకేనా, దీనికోసం మనం తీసుకునే శాంపిల్ వాడే ట్యూబ్ ఏంటంటే సేమ్ మనకు సిబిబికి ఏదైతే తీసుకుంటామో అదే ట్యూబ్, అదే బ్లడ్, హోల్ బ్లడ్ కలెక్ట్ చేసుకుంటాము, ఈడిటీ ట్యూబ్లో యాడ్ చేస్తాం. ఓకే, అండ్ అంతేకాకుండా మనం ఈ క్యాపిలరీ మెథడ్ ద్వారా కూడా మనం బ్లడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు స్లైడ్ పైన ఎక్కువ బ్లడ్ అవసరం ఉండదు, ఒక 1 డ్రాప్ లేదా 2 డ్రాప్స్ అవసరం ఉంటుంది. కాబట్టి ఈడిటీ ట్యూబ్లో తీసుకుంటే ఓకే. ఇన్ కేస్ ఈడిటీ ట్యూబ్లో ఆల్రెడీ పేషెంట్ తీసుకోకుండా ఉంటే మాత్రం అదేం అవసరం లేదు. డైరెక్ట్ మనకు ఫింగర్ టిప్ ఉంటుంది కదా, దీన్ని క్యాపిలరీ బ్లడ్ కలెక్షన్ అంటారు. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన Day 3 Day 4 వీడియోలను ఒకసారి చూడండి. ఈ క్యాపిలరీ బ్లడ్ నుంచి మనం బ్లడ్ తీసుకొని కూడా ఈ పెరిఫెరల్ స్మియర్ పర్ఫామ్ చేయొచ్చు. And the fourth one, also important one, PT and APTT. These are the most common coagulation test. They measure how many seconds to takes for your blood plasma to form a clot. అంటే మన బాడీలో ప్లేట్లెట్స్ ఉంటాయి కదా, బ్లడ్లో ప్లేట్లెట్స్ ఉంటాయి కదా, ప్లేట్లెట్స్ యొక్క పని ఏంటంటే మన బ్లడ్ని క్లాట్ చేయడం. మరి ఎందుకు క్లాట్ చేయాలంటే మనకు సడన్గా ఏదో గీసుకుంటుంది ఇట్లా, ఓకేనా, ఇక్కడ కట్ అవుతుంది, లేదా ఏదో పోతూ ఉంటే కాలుకి ఏదో తాకుతుంది, లేదంటే మనం బైక్ పైన కింద పడడం, చిన్న యాక్సిడెంట్లు అవుతాయి. ఏదో ఒక విధంగా మన బాడీకి అది కట్స్ కానీ ఇంజరీస్ కానీ బ్లడ్ బయటికి వస్తుంది. ఓకేనా, ఇప్పుడు బ్లడ్ ఎప్పుడైతే ఎక్కువ బయటికి వచ్చి ఫ్లో అయ్యి బయటికి పోతుందో అప్పుడు పేషెంట్ ఏమవుతాడు, ఈ విల్ డై. అట్లా బ్లడ్ బయటికి పోవద్దంటే మన బాడీ అనేది ఆటోమేటిక్గా ఆ బ్లడ్ని క్లాట్ చేస్తుంది త్రూ హెల్ప్ ఆఫ్ ద ప్లేట్లెట్స్. ఓకే, మన బ్లడ్ అట్లా క్లాట్ కావాలంటే దానికి సర్టన్ టైం ఉంటుంది. ఓకేనా, ఒక 5 minutes 6 minutesలో బ్లడ్ క్లాట్ కావాలని ఎట్లా ఉందనుకో, ఇప్పుడు ఆ నార్మల్ రేంజ్ కన్నా కూడా బ్లడ్ అనేది క్లాట్ అయ్యి ఎక్కువసేపు బయటికి పోతుందా అనే విషయం తెలుసుకోనికి మనం ఇది చేస్తాం. ఇది ఈ పీటీ ఎపిటిటీ చేస్తాం అన్నమాట. మరి ఈ పీటీ ఎపిటిటీ ఎందుకు చేయాలి, మనకేం దెబ్బలు తాకలేవు కదా, పేషెంట్ దెబ్బలు తాకినప్పుడు కాదు చేసుకోవాలి. దెబ్బలు తాకకుండా టెస్ట్లు ఎందుకు చేసుకోవాలంటే, ఒకటి టు
టు చెక్ ఫర్ బ్లీడింగ్ డిసార్డర్స్, దాన్ని హిమోఫిలియా అంటారు. అంటే కొంతమందికి ఏంటంటే చిన్న దెబ్బ తాకినా మస్తు బ్లడ్ బయటకు పోతుంది, ఓకేనా. అట్లాంటి వాళ్ళకు కూడా ఈ టెస్ట్ పర్ఫార్మెన్స్ చేసి అట్లా ఎక్కువ బ్లడ్ బయటకు పోతే టాబ్లెట్లు ఇచ్చి తక్కువ చేస్తారు. నెక్స్ట్, టు మానిటర్ పేషెంట్ ఆన్ బ్లడ్ థిన్నర్ మెడిసిన్స్. కొంతమందికి హార్ట్లో స్టంట్ వేసినప్పుడు కానీ ఏదైనా క్లాట్స్ ఉన్నప్పుడు కానీ డాక్టరు ఆ బ్లడ్ క్లాట్స్ పోవడానికి బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు. వాటిని బ్లడ్ థిన్నర్ మెడిసిన్స్ అంటారు. అంటే బ్లడ్ని పలచబరుస్తాయి అన్నమాట, ఓకే. ఆ పల్చబరే మెడిసిన్స్ వాడినప్పుడు కూడా ఈ ప్లేట్లెట్స్ పైన ఎంతో కొంత ప్రభావం చూపించి వీటిని ఏమన్నా డ్యామేజ్ చేస్తున్నాయా, బ్లీడింగ్ టైం క్లాటింగ్ టైం ఏమన్నా ఇంక్రీజ్ అయిందా అన్న విషయం తెలుసుకోవడానికి కూడా ఈ పీటీ ఎపిటిటీ అనే టెస్ట్ని మనం పర్ఫామ్ చేస్తాం. నెక్స్ట్, టు చెక్ పేషెంట్ ఆన్ హెపారిన్ మెడిసిన్ చెక్ విత్ ద ఏపీటీటీ. ఈ ఏపీటీటీ అనే టెస్ట్ తోటి హెపారిన్ మెడిసిన్ వేసుకున్నప్పుడు కూడా అవి మరి ఎట్లా వర్క్ చేస్తున్నాయి, ఏం కథ ఏం లెక్క అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. టు చెక్ లివర్ ఫంక్షన్, ద లివర్ మేక్స్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. లివరే ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని మేక్ చేస్తుంది, తయారు చేస్తుంది. మనకు 13 క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మన బాడీ లోపల. అవన్నీ మనం డీటెయిల్గా తర్వాత చదువుకుందాం ఏంటి అనేది. ఆ లివర్ అనేది ఈ 13 క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని కరెక్ట్ మేక్ చేస్తుందా, మన బాడీలో కరెక్ట్ తయారు చేస్తుందా లేదా అనే విషయాన్ని కూడా మనం ఈ ఎపిటిటీ అనే టెస్ట్ తోటి మనం ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ద లాస్ట్ వన్, బిఫోర్ ఎనీ మేజర్ సర్జరీ టు చెక్ యువర్ బ్లీడింగ్ రిస్క్. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామందికి సర్జరీస్ అవుతాయి, అది ఏదన్నా జనరల్ సర్జరీ కావచ్చు, లేదంటే ఆర్థో సర్జరీ కావచ్చు, డెలివరీ అప్పుడు సర్జరీ కావచ్చు, రకరకాల సర్జరీస్ మనకు ఇక కామన్గా అవుతుంటాయి కదా. అట్లా అయినప్పుడు సర్జరీ అంటే ఏంది, టు కట్ ద పేషెంట్ బాడీ. ఆ పేషెంట్ బాడీలో ఒక పార్ట్ని మనం కట్ చేసినప్పుడు బ్లీడింగ్ ఖచ్చితంగా అవుతుంది, ఓకేనా. ఆ బ్లీడింగ్ అనేది ఆ పేషెంట్కి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ, ప్లేట్లెట్స్ అన్నీ ఇవన్నీ కూడా మంచిగా పనిచేసి నార్మల్గా ఎట్లా క్లాట్ కావాలో అదే క్లైమ్ క్లాట్ అయిందంటే హ్యాపీ. అట్లా కాకుండా ఏదైనా ప్రాబ్లం ఉన్నదనుకో, బ్లడ్ ఆగదు, చాలా బ్లడ్ బయటకు వచ్చేస్తుంది వైల్ సర్జరింగ్. అప్పుడు ఏమవుతుంది, పేషెంట్ చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది, కోమాలకు పోయే ఛాన్సెస్ ఉంటుంది, లేదా కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అట్లేమన్నా వీళ్ళకు బ్లడ్ క్లాటింగ్లో ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకొని కూడా మనం ఈ పీటీ ఎపిటిటీ చేస్తాము. ఫస్ట్ బీటీసీటీ అనే ఒక టెస్ట్ ఉంటుంది, అది చేస్తాం ఫస్ట్, బ్లీడింగ్ టైం క్లాటింగ్ టైం. అందులో ఏమైనా అబ్నార్మల్గా ఉండి డౌట్ వస్తే అప్పుడు ఈ పీటీ ఎపిటిటీ టెస్ట్లను కూడా పర్ఫార్మెన్స్ చేస్తాం, ఓకే. సో దీనికోసం తీసుకునే శాంపిల్స్ ఏంటి, వాడే ట్యూబ్ ఏంటంటే, సో దీనికోసం మనం ప్లాస్మా తీసుకోవాలి. ప్లాస్మాకి మనకు కావాలంటే ఏదో ఒక యాంటీకోగులెంట్ ఉన్న ట్యూబ్ కావాలి. ఆ యాంటీకోగులెంట్ ఉన్న ట్యూబ్ ఏంటంటే మనకు లైట్ బ్లూ కలర్ ఉన్న సోడియం సిట్రేట్ యాంటీకోగులెంట్ ఉన్న ట్యూబ్లో మనం ఈ బ్లడ్ శాంపిల్ తీసుకొని పర్ఫార్మెన్స్ చేస్తాం. అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ద హెమటాలజీ ఈజ్ స్మియర్ ఫర్ ఎంపీ. ఎంపీ అంటే మధ్యప్రదేశ్ కాదు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా కాదు. ఎంపీ అంటే మలేరియా పారాసైట్. ఇట్ ఈస్ అ స్పెసిఫిక్ టెస్ట్ వేర్ యూ మేక్ ఏ థిన్ అండ్ థిక్ బ్లడ్ స్మియర్ టు హంట్ ఫర్ ద పారాసైట్స్ దట్ కాజెస్ మలేరియా. ఇంతకు మనం పెరిఫెరల్ స్మియర్ చెప్పుకున్నాం కదా, సేమ్ అట్లనే ఇది కూడా మనం చేస్తాము. చేసిన తర్వాత ఏదైనా మలేరియా పారాసైట్స్ అనేటివి దాంట్లో ఉన్నాయా లేవా అన్న విషయాన్ని మనం ఐడెంటిఫై చేస్తాము. ఇంతకు చెప్పినట్టుగా ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ పేషెంట్కు కార్డ్ మెథడ్ చేస్తాం. మనం కార్డ్ మెథడ్లో చేసిన తర్వాత నెగిటివ్ వస్తే ఓకే. ఇన్ కేస్ కార్డ్ మెథడ్లో కనుక పేషెంట్కి మలేరియా పాజిటివ్ వస్తే సెకండ్ స్టెప్గా మనము ఈ స్మియర్ ఫర్ ఎంపీ అని స్లైడ్ పైన బ్లడ్ తీసుకొని దాన్ని స్మియర్ చేసి స్టెయిన్స్ చేసిన తర్వాత మైక్రోస్కోప్లో చూసి డాక్టర్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, ఓకేనా. ఇది ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకోసం చేస్తామంటే when a patient has a fever with the severe chills, shivering, this is the classic symptoms of the malaria. నేను ఇంతకు కూడా చెప్పిన, ఎప్పుడైతే ఈ మలేరియా అనేది పేషెంట్ ఆర్బీసీ సెల్స్లోకి వెళ్ళి ఇన్ఫెక్ట్ చేసి దాన్ని డ్యామేజ్ చేస్తుందో అప్పుడు పేషెంట్ బాడీలో అనేది చిల్స్ వస్తాయి, షివరింగ్ వస్తుంది. మలేరియాలో మనం సాయంత్రం కాగానే బాగా సలిసలిసలు పెడుతుంది అంటారు చూసినావా, సో అవే ఈ సిమ్టమ్స్ అన్నమాట. అట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ స్మియర్ ఫర్ ఎంపీ అనే టెస్ట్ని మనం హెమటాలజీలో పర్ఫార్మెన్స్ చేస్తాం. సో దీనికోసం తీసుకునే శాంపిల్ ఏంటంటే, శాంపిల్ అండ్ ట్యూబ్ వచ్చేసి దీన్ని కూడా మనం సేమ్ సిబిపికి తీసుకున్నట్టు ఓల్ బెడ్ కలెక్ట్ చేసుకుంటాం, అంటే చేతి నుంచి తీసుకుంటాము. దాంతోపాటు ఏడిటిఏ యాంటీకోగులెన్స్ ఉన్న టెస్ట్ ట్యూబ్లో మనం వేసుకుంటాము. లేదా ఒకవేళ డైరెక్ట్ తీసుకోవాలంటే మాత్రం క్యాపిలర్ బ్లడ్ నుంచి కూడా మనం బ్లడ్ కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ 5 ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్స్ మనం హెమటాలజీ డిపార్ట్మెంట్లో చేస్తాం, బాగా గుర్తుపెట్టుకోండి. అవసరమైతే వీడియోని ఇంకొక 2 సార్లు మళ్ళీ రిపీట్ చేసుకుంటూ చూడండి. ఏదన్నా మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే నోట్స్ కూడా రాసుకోండి.
అది మీకు హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో. అండ్ ఇవే కాదు, ఇంకా చాలా టెస్ట్లు ఉంటాయి. అవన్నిట్లో నేను ఫ్యూచర్ క్లాసులలో మీ ఎగ్జామ్ పర్పస్లో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఈ 5 గుర్తుపెట్టుకో. ఒకవేళ మీకు ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే మాత్రం ఒక లైక్ చేయండి. అండ్ ఈ వీడియో నుంచి మీరు ఏం నేర్చుకున్నారో కింద కామెంట్లో కూడా తెలపండి. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్లో అడగచ్చు.